హాయ్ వ్యూయర్స్, ఈ వీడియోలో BLDC సీలింగ్ ఫ్యాన్ గురించి తెలుసుకుందాం. BLDC మోటార్ అంటే బ్రష్లెస్ DC మోటార్ అని అర్థం. మీరు చూస్తున్నది యాటంబెర్గ్ మేక్ BLDC సీలింగ్ ఫ్యాన్ స్వీప్ 1200 mm ఎఫిషియో అనే మోడల్ గల ఈ ఫ్యాన్ కాస్ట్ 2900 రూపీస్ వరకు ఉంటుంది. ఇవి ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయి. ఈ BLDC ఫ్యాన్ ప్రత్యేకత ఏమిటంటే, ఒకటి, ఇది చాలా తక్కువ పవర్ కన్జ్యూమ్ చేస్తుంది. అంటే ఫ్యాన్ ఫుల్ స్పీడ్లో 28 వాట్స్ పవర్ మాత్రమే తీసుకుంటుంది. అదే ఆర్డినరీ సీలింగ్ ఫ్యాన్ 70 వాట్స్ పవర్ తీసుకుంటుంది. నెక్స్ట్, రిమోట్ కంట్రోల్తో ఆన్ అండ్ ఆఫ్, ఫ్యాన్ స్పీడ్ మొదలైనవి కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే ఇన్పుట్ సప్లై 90 వోల్ట్స్ నుండి 285 మధ్యలో ఎంత ఉన్నా ఫ్యాన్ స్పీడ్ ఒకే రకంగా ఉంటుంది. అదే ఆర్డినరీ ఫ్యాన్లో ఇన్పుట్ సప్లైని బట్టి స్పీడ్ వ్యారీ అవుతుంది. నెక్స్ట్, పవర్ సేవ్. రోజుకు 12 గంటలు ఉపయోగిస్తే ఒక సంవత్సరంలో 1500 రూపీస్ సేవ్ అవుతుంది. BLDC ఫ్యాన్స్కి ఆర్డినరీ ఫ్యాన్స్కి స్పీడ్, ఎయిర్ డెలివరీలో పెద్దగా తేడా ఏమీ ఉండదు. ఫ్యాన్ స్పీడ్ 350 RPM, ఎయిర్ డెలివరీ 230 cmm అంటే క్యూబిక్ మీటర్స్ పర్ మినిట్గా ఉంటుంది. ఇందులో రోటార్కి పర్మనెంట్ మ్యాగ్నెట్స్, స్టాటార్లో మ్యాగ్నెటిక్ కాయిల్స్ మరియు ఎలక్ట్రానిక్ సర్క్యూట్ బోర్డు ఉంటాయి. సో ఆర్డినరీ ఫ్యాన్ల ఎలక్ట్రీషియన్స్ వీటిని రిపేర్ చేయలేరు. ఎలక్ట్రానిక్స్ టెక్నీషియన్స్ మాత్రమే రిపేర్ చేయగలరు. ఇప్పుడు ఫ్యాన్ని బిగించి ఎలా పనిచేస్తుందో చెక్ చేసి చూద్దాం. కనెక్షన్ ఇవ్వడం పూర్తయింది. స్విచ్ ఆన్ చేశాను. ఇండికేటర్ వస్తుందంటే స్టాండ్ బై మోడ్లో ఉందని అర్థం. రిమోట్లో పవర్ బటన్ ప్రెస్ చేశాను. ఫ్యాన్ తిరుగుతుంది. ఇప్పుడు డిజిటల్ లోడ్ మేనేజర్తో ఎంత పవర్ తీసుకుంటుందో తెలుసుకుందాం. ఫ్యాన్ సప్లైకి సిరీస్లో మీటర్ని కనెక్ట్ చేశాను. చూడండి, ఇన్పుట్ సప్లై 229 వోల్ట్స్ ఉంది. పవర్ ఫ్యాక్టర్ 0.99 ఉంది. పవర్ 27.5 వాట్స్ తీసుకుంటుంది. అలాగే 0.12 యాంప్స్ కరెంట్ ఫ్లో అవుతుంది. ఓకే, ఇప్పుడు ఆర్డినరీ సీలింగ్ ఫ్యాన్ ఎంత పవర్ తీసుకుంటుందో చెక్ చేద్దాం. ఇది 1200 mm స్వీప్ గల ఓరియంట్ మేక్ సీలింగ్ ఫ్యాన్. ఈ ఫ్యాన్ సప్లైకి సిరీస్లో లోడ్ మేనేజర్ని కనెక్ట్ చేశాను. చూడండి, 70.8 వాట్స్ పవర్ తీసుకుంటుంది. అలాగే కరెంట్ 0.32 యాంప్స్ ఫ్లో అవుతుంది. ఇప్పుడు లోకల్ మేక్ 1200 mm స్వీప్ ఫ్యాన్ ఎంత పవర్ తీసుకుంటుందో చూద్దాం. చూడండి, ఇది 75.5 వాట్స్ పవర్ తీసుకుంటుంది. కొన్ని ఫ్యాన్స్ అయితే 80 వాట్స్ వరకు కూడా పవర్ తీసుకుంటున్నాయి. ఇప్పుడు ఫ్యాన్ రిమోట్లో ఫీచర్స్ ఏమున్నాయో చెక్ చేసి చూద్దాం. చూడండి, ఇక్కడ స్పీడ్ వ్యారీ చేయడానికి 5 బటన్స్ ఉన్నాయి. చూడండి, 5th బటన్ ప్రెస్ చేస్తే ఫ్యాను ఫుల్ స్పీడ్లో తిరుగుతుంది. 5th స్పీడ్ బటన్ పైన బూస్ట్ అనే బటన్ ఉంది. దీన్ని ప్రెస్ చేస్తే ఫ్యాన్ ఫుల్ స్పీడ్ కంటే 10% స్పీడ్ పెరుగుతుంది. నెక్స్ట్, కింద టైమర్ అని 1, 2, 3, 6 అనే బటన్స్ ఉన్నాయి. అంటే 1 అవర్, 2 అవర్స్, 3 అవర్స్, 6 అవర్స్. 1 అవర్ ప్రెస్ చేస్తే 1 అవర్ తర్వాత ఫ్యాన్ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. అలాగే 2 అంటే 2 అవర్స్ తర్వాత, 3 అంటే 3 అవర్స్, 6 అంటే 6 అవర్స్ తర్వాత ఫ్యాన్ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఓకే, ఇక
ఇంకో ఫీచర్ ఈ స్లీప్ అనే బటన్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాన్ 5th స్పీడ్లో రన్ అవుతుంది అనుకుంటే ఇప్పుడు స్లీప్ అనే బటన్ ప్రెస్ చేస్తే 2 అవర్స్ తర్వాత స్టెప్ 4కి స్పీడ్ రెడ్యూస్ అవుతుంది. అలాగే నెక్స్ట్ 2 అవర్స్కి స్టెప్ 3 స్పీడ్కి రెడ్యూస్ అవుతుంది. ఇవి ఈ రిమోట్లో ఉండే ఫీచర్స్. BLDC సీలింగ్ ఫ్యాన్స్ క్రాంప్టాన్, హెవెల్స్, ఓరియంట్ మొదలైన వాటిల్లో కూడా ఉన్నాయి. కొన్ని మోడల్స్లో స్మార్ట్ BLDC సీలింగ్ ఫ్యాన్స్ కూడా ఉన్నాయి. వాటిని వైఫై ద్వారా కనెక్ట్ చేసి సెల్ ఫోన్లో యాప్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే గూగుల్ అసిస్టెంట్, అమెజాన్ అలెక్సా వాయిస్ కమాండ్ ద్వారా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే వ్యూవర్స్, ఇది ఈరోజు టాపిక్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ సీ యూ, గుడ్ బై.